హలో ఎవ్రీవన్, ఈరోజు నేను పెద్దమ్మ తల్లి టెంపుల్ గురించి చెప్తున్నా. ఇది జూబ్లీ హిల్స్లో ఉంటుంది. ఇక్కడికి మెట్రోలో కానీ, ఆటోలో కానీ, బస్సులో కానీ ఎలాగైనా రావచ్చు. ఈ ఆలయం చరిత్ర ఏంటంటే, ఒక కథనం ప్రకారం అసురుని ఓడించిన తర్వాత అమ్మవారు ఇక్కడికి వచ్చి బావిలో నీళ్ళు తాగి ఆ తర్వాత ఇక్కడే ఒక విగ్రహ రూపంలో ఉన్నట్టు, ఆ తర్వాత గొర్రె కాపరి ఆమె విగ్రహాన్ని చూసి అక్కడ నుంచి ఒక చిన్న టెంపుల్ కట్టి ఆ టెంపుల్లో పెట్టినట్టు ఇలా ఇంకొక కథ కూడా అందుబాటులో ఉంది. మరొక ప్రసిద్ధి కథ ఏంటంటే, ఈ దేవతను భయంకరమైన అసురుడు మహిషాసురుడు మరియు అతని అపకీర్తి పాలైన పురాణంతో ముడిపడి ఉంది. నీటి గేద తలను మోసిన మహిషాసురుడు తీవ్రమైన తపస్సు ద్వారా అపారమైన శక్తిని పొంది ఒక భయంకరమైన రాక్షసుడుగా దేవతల నుంచి కానీ మనుషుల నుంచి కానీ ఎటువంటి హాని లేకుండా వరాన్ని పొందుతాడు. తను ఆ వరాన్ని పొందిన తర్వాత తనకు తానే అజేయుడిని నమ్మి తను స్వర్గం మీద దండెత్తుతాడు. స్త్రీలను బలహీనంగా భావించి వారిని తన వరంకు దూరంగా ఉంచిన మహిషాసురుడు ఇదే అవకాశంగా ఉపయోగించుకొని దేవతలు ఐక్యమై బ్రహ్మ, విష్ణు, శివుడు సమిష్ట దేవతలతో కూడిన అందరూ వెళ్ళి దుర్గాదేవిని ప్రార్థించారు. గర్జించే సింహంపై స్వారీ చేసి భయంకరమైన ఆయుధాలను ధరించి ఆమె మహిషాసురుడి మరియు అతన్ని దళపై దివ్య సైన్యాలను నడిపించింది. భయంకరమైన యుద్ధంతో దుర్గాదేవి విజయం సాధించి మహిషాసురుడిని సంహరించి అతన్ని భయానిక పాలనను ముగించిన తర్వాత తన బాధను భరించలేక పిల్లలపై కరుణ చూపి వారిని రాక్షసుల నుంచి విముక్తిని చేసిన తర్వాత ఆ తల్లిని అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దమ్మ తల్లిగా గౌరవించారు. ఆమెను ఇక్కడే పూజిస్తున్నారు. పురాణానికి అనుగుణంగా ఆమెను సింహవాహినిగా గర్వంగా సింహంపై కూర్చొని ఉన్నట్లు కనిపిస్తుంది. తెలంగాణలో అనేక దేవాలయాలు శక్తికి ప్రతిబింబించే దుర్గాదేవికి అంకితం చేయబడ్డాయి. అలాంటి ఒక గౌరవనీయమైన రూపాన్ని పెద్దమ్మ తల్లి అని పిలుస్తారు. పెద్దమ్మ అనే పదం తెలుగు నుండి ఉద్భవించింది. పెద్ద మరియు అమ్మ అనే పదాలను కలిపి తల్లులకు తల్లి లేదా పెద్దమ్మ తల్లి అని పిలుస్తారు. అందువల్ల పెద్దమ్మ తల్లి అనే పదము పెద్దమ్మ తల్లిగా పూజించబడుతుంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఏమిటంటే, భక్తులు దేవతకు కొబ్బరికాయలు మాత్రమే సమర్పించడం. మరొక విచిత్రమైన ఆచారం ఏమిటంటే, నాణాలను ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిలువుగా ఉంచి కోరికలను కోరుకున్నట్లయితే అది నిజమై కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇలా అమ్మవారిపై భారం వేసి మన కోరికలను చెప్పుకుంటూ వెళ్తాము. ఆలయ నిర్మాణం ఇది హైదరాబాద్లోని పురాతనమైన ఆలయాల్లో ఒకటి. మాజీ మంత్రి పి జనార్దన రెడ్డిచే పునర్నిర్మాణం జరిగిన ఈ ఆలయాన్ని సముదాయంలో 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం, కళ్యాణ మండపం, వసతి గృహం తదితరివి ఉంటాయి. ఇది 1984లో హింపి విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రహ ప్రతిష్ఠ అనంతరం ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం నుండి ఈ ధ్వజస్తంభం దగ్గర రూపాయి బిళ్ళ పడిపోకుండా నిలబెడితే మన కోరికలు కోరినవి నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయం 5 రోజులు ప్రధాన ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. అది బ్రహ్మోత్సవం ఒకటి, బోనాలు, శాకాంబరి ఉత్సవాలు, దసరా నవరాత్రులు, శరన్నవరాత్రులు. ఈ ఉత్సవాల సమయంలో ఆలయంలో జనాలు కిటకిటలాడుతూ ఉంటారు. జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు. Please like and subscribe, hit the bell icon. Thank you.